తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సంజయ్ హృదయంలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కూతురు అయి ఉండి కూడా మేఘన నన్నెందుకు పెళ్లి చేసుకుంది? ఏడాది పాటు ఈ ఇంటిలో ఇన్ని అవమానాలు ఎందుకు భరించింది? సమాధానం లేని ప్రశ్నలు అతని మస్తిష్కంలో సుడులు తిరుగుతున్నాయి. మన హాస్పిటల్లో మానవత్వంతో కూడిన వైద్యం దొరుకుతుందని పేషెంట్స్ అందరూ అనుకోవాలి. మేఘన గ్లోబల్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకోగానే స్టాఫ్ మీటింగ్లో ఆమె ఉద్యోగులందరికీ ఇచ్చిన మార్గనిర్దేశకం అది. మేఘన వృత్తిరీత్యా వ్యాపారవేత్త కుమార్తె కనుక వ్యాపారంలో లాభనష్టాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పటికీ స్వభావరీత్యా ఆమె సాత్వికురాలు కావడంతో ప్రతి పనిలోనూ మంచి చెడు అన్న భావాలు ఆమె పనులలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. మన హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టినా మంచి వైద్యం దొరుకుతుందని ఇక్కడికి వచ్చిన రోగులందరూ నమ్మాలి. అదే నా ధ్యేయం. అంతే తప్ప డబ్బు సంపాదన కోసం మెడికల్ కంపెనీలని మచ్చిక చేసుకోవడం కోసం రోగి చేత అనవసరమైన మందులు కొనిపించడం చేయవద్దు. అలాగే మెడికల్ ల్యాబ్స్ని పోషించడం కోసం వాళ్ళిచ్చే కమిషన్కి ఆశపడి చికిత్సకి అవసరం లేని పరీక్షలు చేయించడం అనే అనైతిక పనులు ఈ హాస్పిటల్లో చేయకూడదు. రోగికి అవసరమైనంత వరకు చికిత్స చేసినా మనకి వచ్చే లాభాలు తగ్గిపోవు. డబ్బు సంపాదనే మాకు పరమావధి కాదు. అయినా రోగుల నిస్సహాయ స్థితిని మనం డబ్బు చేసుకోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం అని ఆమె చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో రోగికి అందే చికిత్స అతని ఆర్థిక బలం బట్టి ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. మేఘన బాధ్యతలు తీసుకోక ముందర గ్లోబల్ హాస్పిటల్లో కూడా అదే తరహాలో వైద్యం అందేది. వచ్చిన రోగికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా వాళ్ళు బీదవాళ్ళు అన్న ఒకే ఒక్క కారణంతో బెడ్స్ ఖాళీ లేవని చెప్పి వాళ్ళని వెనక్కి పంపేసిన చరిత్ర ఆ హాస్పిటల్కి కూడా ఉంది. నిజానికి ఒక పెద్ద హాస్పిటల్ నిర్వహించేటప్పుడు పెట్టిన పెట్టుబడి మీద ఎంత లాభం వస్తుంది అని అందరూ ఆలోచిస్తారు. నష్టపోయి వ్యాపారం చేయమని ఎవరూ చెప్పరు. హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవాలి కానీ చికిత్స పేరు చెప్పి రోగులని దోచేయకూడదన్నది ఆమె అభిప్రాయం. చికిత్స రోగులందరికీ సమానమే. సౌకర్యాలు మాత్రమే వాళ్ళు డబ్బుతో కొనుక్కోగలరు. మనం హాస్పిటల్ నడుపుతున్నప్పుడు రోగికి చేసే చికిత్స అతని జేబులో ఉన్న పర్సు బరువును బట్టి ఉండకూడదు. అతని అవసరం బట్టి చికిత్స ఉండాలి. రోగులు డబ్బు ఇచ్చి సౌకర్యాలు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూరుస్తాము. సౌకర్యాలు కొనుక్కోలేకపోయినంత మాత్రాన మనం చేసే చికిత్స యొక్క నాణ్యత తగ్గించకూడదు అని మేఘన తన మనసులోని భావాలని స్టాఫ్ తోటి పంచుకుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత హాస్పిటల్ ఉద్యోగుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అందరూ రోగులతో వాళ్ళ వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో మర్యాదగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా తమ మధ్యే తిరుగుతూ ఉన్న పల్లవి ఆ సంగతులని మేఘనకి చెప్పేస్తుందన్న భయం వారిలో మొదలైంది. పల్లవిని మేఘనకి సెక్రటరీగా నియమిస్తూ మొదటి రోజునే ఉత్తర్వులు వెలువడ్డాయి. హాస్పిటల్లో ఎక్కడ ఏం జరిగినా గమనిస్తూ మేఘనకి ఆ విషయాలు తెలియజేయడం, డాక్టర్ వెంకట్రావు అనసూయ చారిటబుల్ ట్రస్ట్కి రోగులకు మధ్య అనుసంధానకర్తగా ఉండటం ఆమె ముఖ్య బాధ్యతలు. రోగి అవసరం బట్టి చికిత్స చేయాలన్న పాలసీని అందరూ పాటించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత గ్లోబల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లతోటి అవసరం ఉన్నప్పుడు వచ్చి వైద్యం అందించే డాక్టర్లతోటి మేఘన మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్కి రాజేంద్ర ప్రసాద్, మదన్, బెనర్జీ కూడా వచ్చారు. మేఘన తీసుకునే నిర్ణయాలు చాలామందికి రుచించడం లేదు. ఆ నిర్ణయాల వల్ల హాస్పిటల్ లాభాలకి నష్టం కలుగుతుందన్నది వారి వాదన. మేఘన తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ మద్దతు ఉంటుంది అని అందరికీ తెలియజేయడానికి ఆమె తండ్రి, అన్నగారు ఆ మీటింగ్కి ప్రత్యేకంగా వచ్చారు. మేఘన హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలని స్వీకరించాక సంజయ్ ఆమెని ఆ మీటింగ్లో మొదటిసారి ముఖాముఖి కలిశాడు. అప్పటికే మేఘన సంజయ్కి మాజీ భార్య అని హాస్పిటల్లో అందరికీ తెలిసిపోయింది. ఏ ఇద్దరు కలిసినా మేఘన సంజయ్కి ఎందుకు విడాకులు ఇచ్చి ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. అందరూ మాట్లాడుకునే మాటలు పల్లవి ద్వారా మేఘన చెవిలోకి, కాశ్యప్ ద్వారా సంజయ్ చెవిలోకి పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఇద్దరూ ముందరే గ్రహించారు. అందువల్లే ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడకుండా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఎవరన్నా మన హాస్పిటల్కి వస్తే ఆ రోగికి చికిత్స మొదలుపెట్టిన తర్వాతనే డబ్బు గురించి అడగమని మీ దగ్గర ఉన్న స్టాఫ్కి చెప్పండి. మన హాస్పిటల్ని నమ్మి ఒక రోగి వస్తే అతని నమ్మకాన్ని మనం పోగొట్టకూడదు. ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకు మించి ఆత్మసంతృప్తి మనకి ఉండదు. అందరికీ చెప్పింది మేఘన. డబ్బులు తీసుకోకుండా మనం చికిత్సలు చేస్తూ ఉంటే హాస్పిటల్కి లాభాలు ఎలా వస్తాయి? లాభాలు లేకపోతే కొత్త పెట్టుబడులు ఎవరు పెడతారు? కొత్త కొత్త పరికరాలని మనం కొనలేం కదా అంటూ మధ్యలో అడ్డుపడ్డాడు బెనర్జీ. అతనికి ఆ హాస్పిటల్లో 30% వాటా ఉంది. తన ప్రమేయం లేకుండానే హాస్పిటల్లో నిర్ణయాత్మక మార్పులు జరుగుతుండటం అతనికి రుచించడం లేదు. ఎప్పటికన్నా గ్లోబల్ హాస్పిటల్ తన చేతిలోకి రావాలన్న అతని ఆశలని కూలదోస్తూ మేఘన పాతుకుపోతుండడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. మేఘన చెప్పిన నిర్ణయాలు అమలు చేస్తే హాస్పిటల్ లాభాలు ఎక్కడ తగ్గుతాయి? మన చికిత్స మీద నమ్మకం కుదిరితే రోగులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏ వ్యాపారానికైనా నాణ్యత ముఖ్యం. మోసపోతున్నామని అనుకుంటే రోగులు రెండోసారి మన హాస్పిటల్కి రారు, ఇంకొకళ్ళని కూడా రానివ్వరు. నాకు డబ్బు సంపాదనతో పాటు మంచి హాస్పిటల్ నడుపుతున్నామన్న తృప్తి కూడా కావాలి. ఈ పాలసీలని మేము మేఘన హాస్పిటల్లో ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాం అని అంటూ రాజేంద్ర ప్రసాద్ మేఘన నిర్ణయాలని సమర్థించాడు. చైర్మన్ అంగీకరించాక ఆయన మాటలకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. అలాంటి కేసులలో ఎవరన్నా డబ్బు కట్టలేకపోతే మా ట్రస్ట్ ద్వారా బిల్స్ మేం కడతాం. అందువల్ల హాస్పిటల్కి వచ్చే నష్టమేమీ ఉండదు అని డాక్టర్ వెంకట్రావు గారు చెప్పాక బెనర్జీ అభ్యంతరం చెప్పలేకపోయాడు. కానీ డాక్టర్ ప్రదీప్ మేఘన నిర్ణయాలని వెంటనే సమర్థించలేకపోయాడు. మేము రాసే మందుల్ని, చేయించే ఆరోగ్య పరీక్షలని కూడా మేనేజ్మెంట్ నిర్ణయించాలని అనుకోవడం ఏమిటి? రోగులకు ఎటువంటి చికిత్స ఇవ్వాలో నిర్ణయించడం మా బాధ్యత. అందులో ఎవరూ తలదూర్చలేరు అన్నాడు డాక్టర్ ప్రదీప్. మెడికల్ రిప్రజెంటేటివ్స్ చెప్పిన మందుల్ని రోగుల చేత అవసరం లేకున్నా కొనిపించి వాళ్ళ దగ్గర ఉచితాలని తీసుకోవడం ప్రదీప్కి అలవాటు. ప్రదీప్ ఆపరేషన్ చేయడానికి ముందర రోగికి చేయించే ఆరోగ్య పరీక్షలు రాసినప్పుడు వాళ్ళని తనకి తెలిసిన మెడికల్ సెంటర్కి వెళ్ళమని చెబుతాడు. ఆ మెడికల్ సెంటర్ వాళ్ళు ఆయనకి రావాల్సిన కమిషన్ లెక్క కట్టి కవర్లో పెట్టి వెంటనే ఇస్తూ ఉంటారు. ఆ కమిషన్ కోసం ప్రదీప్ రోగికి అవసరం లేని పరీక్షలు కూడా రాస్తుంటాడన్న అపప్రద అందరిలోనూ ఉంది. కానీ ఎవరూ పైకి మాట్లాడలేరు. ఒకసారి ప్రదీప్ తనకి తెలిసిన రోగిని ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఒక పెద్ద మెడికల్ సెంటర్కి పంపిస్తూ ఆ మెడికల్ సెంటర్ మేనేజర్కి ఫోన్ చేసి ఆ పేషెంట్కి డిస్కౌంట్ ఇవ్వమని చెప్పాడు. ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వమంటారు అని ఆ మెడికల్ సెంటర్ మేనేజర్ నసుగుతూ అడిగాడు. మీరు ఖర్చులు ఎంతవరకు తగ్గించుకోగలరో చూసి అంతవరకు డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి ప్రదీప్ ఫోన్ పెట్టేశాడు. అతను లాభం తగ్గించుకుని రోగికి డిస్కౌంట్ ఇవ్వాలి తప్ప తనకి రావాల్సిన కమిషన్ తగ్గకూడదు అని అతను ఆ మేనేజర్కి చెప్పాడనమాట. ప్రదీప్ తనకి రావాల్సిన అమౌంట్స్ దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటాడని అతనితో కలిసి పనిచేసే అందరికీ బాగా తెలుసు. కానీ అతను మందులు రాయకపోయినా, ఆరోగ్య పరీక్షలు రాయకపోయినా తమ వ్యాపారాలు మూలబడతాయన్న సంగతి వాళ్ళకి కూడా బాగా తెలుసు కనుక అతనికి ఎవరూ ఎదురు చెప్పరు. బెనర్జీ కొడుకు కేసి అసంతృప్తిగా చూశాడు. మేఘనకి ప్రదీప్కి పెళ్లి చేసి ఆ గ్లోబల్ హాస్పిటల్ని తన చేతిలోకి తీసుకోవాలన్న అతని ఆకాంక్షకు కొడుకు గండి కొడుతున్నాడన్న అసహనంతో మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు. తండ్రి సంజ్ఞని అర్థం చేసుకున్న ప్రదీప్ తన తప్పు తెలుసుకొని వెంటనే నిరసన వ్యక్తం చేయడం ఆపేశాడు. మేఘన చేస్తున్న సమీక్ష నిర్విరామంగా సాగుతోంది. హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ జరుగుతున్న సంఘటనలని మేఘన చెబుతూ ఉండడం బట్టి ఆమె ఇక్కడికి రావడానికి ముందరే హాస్పిటల్ గురించి బాగా స్టడీ చేసిందని అందరికీ అర్థమైంది. ఇక నుంచి మన హాస్పిటల్లో రోగులకు ఇచ్చే చికిత్స మీద థర్డ్ పార్టీ ఆడిట్ ఉంటుంది. చికిత్సకి అవసరమైన పరీక్షలే రాశామా లేదా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగే రోగికి అవసరం లేని మందులు ఏమన్నా రాశామా అని కూడా వాళ్ళు చూస్తారు. ఆ ఆడిట్ పార్టీకి డాక్టర్ వెంకట్రావు గారు చైర్మన్గా ఉంటారు. ఆడిట్ రిపోర్ట్ కనుక బాగా రాకపోతే మన హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. తప్పు చేసిన డాక్టర్ల మీద కూడా న్యాయపరమైన చర్యలు ఉంటాయి. అందువల్ల మీరు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్సని నిర్ణయించండి. అంతేకాని మెడికల్ కంపెనీల ఒత్తిడి బట్టి మందులు రాయవద్దు.
మన హాస్పిటల్లో చేసే రోగ నిర్ధారణ పరీక్షల ఖరీదు మిగతా ల్యాబ్స్తో పోలిస్తే సరిసమానంగా ఉండాలి. మన దగ్గర లేని ఆరోగ్య పరీక్షలు అవసరం పడితే రోగిని తనకి నచ్చిన మెడికల్ సెంటర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోమని చెప్పండి. అది వాళ్ళ ఇష్టానికే వదిలేయండి. ఏ మెడికల్ సెంటర్ తక్కువ రేటుకి చేస్తామని ముందుకు వస్తే వారి వివరాలు కౌంటర్లో ఉంచుతాం. రోగికి ఇష్టం వస్తే ఆ మెడికల్ సెంటర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవచ్చు. ఆ పరీక్షల మీద డాక్టర్లకి వచ్చే రిఫరెన్స్ ఫీజు కూడా నామినల్గా ఉండాలి. ఎందుకంటే ఆ ఫీజు కూడా రోగి భరించాల్సి వస్తుంది. సంపాదన మీద కంటే రోగికి చేసే చికిత్స మీదే మన దృష్టి ఉండాలి. ఈ విధానాలు నచ్చని వాళ్ళు ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పవచ్చు. మా నిర్ణయాలని అంగీకరించి తీరాలని మేము ఎవరిని బలవంత పెట్టాం. ఇష్టం లేని వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చును. వారు రాసి ఇచ్చిన బాండ్స్ని మేము వెనక్కి ఇచ్చేస్తాం అంది మేఘన. డాక్టర్లందరూ అసంతృప్తితో ముఖముఖాలు చూసుకున్నారు. మేఘన గ్లోబల్ హాస్పిటల్ని తన అధీనంలోకి తీసుకోక పూర్వమే అప్పటిదాకా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లందరికీ జీతాలు పెంచి వాళ్ళ దగ్గర 5 సంవత్సరాలకి బాండ్ రాయించుకుంది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి మేఘన అభ్యంతరం చెప్పకపోయినా తమ ఇంటిగ్రిటీ మీద చెడ్డ పేరు వస్తుందన్న భయం ఆమెకు ఎదురు చెప్పకుండా వాళ్ళని ఆపింది. ఈ క్షణంలో బయటకు వెళ్ళినా ఇంతింత జీతాలు వేరే హాస్పిటల్ వాళ్ళు ఇవ్వరు అన్న భయం కూడా వాళ్ళకి ఉంది. ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు ఎవరూ తల పైకెత్తి మేఘన చెప్పిన పాలసీ నిర్ణయాలకి ఎదురు చెప్పలేకపోయారు. మీటింగ్లో అందరూ తమకి ఉన్న సమస్యలని చెబుతుంటే మేఘన వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఎంతో అనుభవజ్ఞురాల్లాగా ఆమె గ్లోబల్ హాస్పిటల్ వ్యవహారాలని ఆకలింపు చేసుకుంటుంటే పక్కనే ఉన్న మదన్ సంతృప్తిగా తల ఊపాడు. అతను మేఘన హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలని చూసుకుంటూ మిగతా కంపెనీల వ్యవహారాల్ని చూడటంలో తండ్రికి సహాయంగా ఉన్నాడు. మేఘన గ్లోబల్ హాస్పిటల్ని కొని దాని యాజమాన్య బాధ్యతలని తనకి అప్పచెప్పమన్నప్పుడు ఆమె ఎంతవరకు ఆ బాధ్యతలన్నీ నిర్వహించగలదా అని అతను సంశయించాడు. సంజయ్ మీద ఉన్న కోపంతో అతను పనిచేస్తున్న హాస్పిటల్ని కొనమనడంలో మేఘన ఉద్దేశం కూడా అతనికి అర్థం కాలేదు. తండ్రి మేఘన కోరిక తీర్చడానికి నిర్ణయించుకోవడంతో అతను కూడా అంగీకరించక తప్పలేదు. హాస్పిటల్ నిర్వహణలో ఆమె తడబడితే తాను ముందుకు వచ్చి పగ్గాలు తీసుకోవచ్చని అతను అనుకున్నాడు. కానీ మేఘన ఎంతో చాకచక్యంగా తన అభిప్రాయాలని స్టాఫ్ అందరికీ చెప్పి ఒప్పిస్తుంటే ఆమెకి తన అవసరం ఇక ఉండకపోవచ్చునన్న ఆనందం కలిగింది అతనికి. మీటింగ్ అయిపోయాక కాన్ఫరెన్స్ హాల్లో నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. అంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చొని మేఘన చర్యలని గమనిస్తున్న సంజయ్ అందరూ బయటికి వెళ్ళిపోయాక లేచి నిలబడ్డాడు. మేఘనా, అతని పిలుపులో ఆత్మీయత ప్రతిధ్వనిస్తోంది. అప్పటికే గుమ్మం దాటబోతున్న మదన్ సంజయ్ పిలుపు విని వెనక్కి తిరిగి మేఘన కేసి చూశాడు. అన్నగారిని వెళ్ళిపోమ్మని మేఘన కంటితో సైగ చేసింది. దాంతో మదన్ ఏమీ కల్పించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. అమాయకంగా కనిపించే మేఘన ఇంత చాకచక్యంగా తన మనసులోని ఆలోచనలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో చొప్పించటం సంజయ్కి ఆశ్చర్యం కలిగించలేదు. మేఘన తమ ఇంట్లో ఉన్నప్పుడు తోటమాలిని కూడా ఎంత ఆత్మీయంగా పలకరించేదో అతనికి తెలుసు. తోటమాలికి అనారోగ్యం వచ్చినప్పుడు అతన్ని గ్లోబల్ హాస్పిటల్కి పంపించి తన చేత అతనికి చికిత్స ఇప్పించడం అతనికి ఇంకా గుర్తు ఉంది. మేఘన తనని పెళ్లి చేసుకున్నాక అడిగిన మొదటిది ఆఖరిది అయిన కోరిక అది మాత్రమే. మేఘన మాట కాదనలేక తోటమాలిని హాస్పిటల్లో చేర్పించి అతనికి మంచి చికిత్స అందించడమే కాకుండా అతని హాస్పిటల్ బిల్లు కూడా సంజయ్ కట్టాడు. ఆ విషయం తెలుసుకున్న కావేరి తమ ఇంట్లో పనిచేసే తోటమాలికి తన కొడుకు అంత పెద్ద హాస్పిటల్లో చికిత్స చేయించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆవిడ సంజయ్ని ఏమీ అనలేక మేఘనని తోటమాలిని ఎన్ని రోజులో తిట్టిపోసింది. ఆ విషయం సంజయ్కి ఇప్పటి వరకు తెలియదు. తోటమాలి ఆరోగ్యం బాగుపడి వెనక్కు తిరిగి వచ్చాడన్న సంతోషంతో మేఘన కావేరి మాటల్ని పట్టించుకోలేదు. సంజయ్ కనుక తన కోరికని అంగీకరించకపోతే తోటమాలిని తన తండ్రి నడుపుతున్న మేఘన హాస్పిటల్కి పంపుదామని ఆమె అనుకుంది. తోటమాలి అక్కడ చికిత్సకి చేరిన మరుక్షణం తాను ఎవరి కూతురో అందరికీ తెలిసిపోతుందన్న భయంతో ఆమె సంజయ్ని సహాయం అడిగింది. ఆ సమయంలో మేఘన మనసు ఎంత సున్నితమైందో అతను అర్థం చేసుకోలేకపోయాడు.
ఇప్పుడు మేఘన హాస్పిటల్లో తీసుకువస్తున్న మార్పులు సంజయ్కి మేఘన మనసు ఎలా ఉంటుందో తెలియచేస్తోంది. నన్నిప్పుడు మిస్ మేఘన అని పిలవాలని గుర్తుపెట్టుకో సంజయ్. నేనిప్పుడు నీ భార్యని కాదు. ఎక్కువ చనువు తీసుకోవాలని ప్రయత్నించవద్దు. మేఘన లేచి నిలబడుతూ సంజయ్ని హెచ్చరించింది. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన మన మధ్య తెగిపోతున్న బంధం బలపడిపోదు. అయినా మనకి విడాకులు రావడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. అంతవరకు నువ్వు మిస్సెస్ సంజయ్వి మాత్రమే అన్నాడు సంజయ్ నవ్వుతూ. మేఘన కోపంతో రగిలిపోతూ ఉన్నా అతనికి మాత్రం ఆమె ముఖం ముద్దుగా ముచ్చటగా కనిపిస్తోంది. ఆమె పట్ల తన మనసులో వస్తున్న మార్పు అతనికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మేఘన సంజయ్ కేసి కోపంగా చూస్తూ నిలబడిపోయింది. అప్పటి వరకు అక్కడే ఉన్న పల్లవి నెమ్మదిగా బయటికి జారుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ తలుపులు దగ్గరగా వేసేసింది. కోటీశ్వరుడి కూతురు అయి ఉండి కూడా నా షరతులను ఒప్పుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మా ఇంట్లో అన్ని మాటలు పడవలసిన అవసరం నీకు ఏమొచ్చింది? సంజయ్ తన సందేహాల్ని ఆమె ముందర పెట్టాడు. ఆ సమయంలో నాలో నీ పట్ల ఉన్న వ్యామోహం నా చేత అలాంటి పని చేయించింది. అందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. మనకు పెళ్ళి అయిందన్న విషయం నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు మన మధ్య వృత్తిరీత్యా మాత్రమే సంబంధం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా దగ్గర చనువు తీసుకొని నీ గౌరవం పోగొట్టుకోవద్దు అంది మేఘన. నువ్వు ఎంతో పెద్ద కుటుంబంలో నుంచి వచ్చావు. ఆ మాట ముందరే చెప్పి ఉంటే నీ పట్ల మా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన మారి ఉండేది కదా. ప్రేమాభిమానాలని డబ్బుతో కొనుక్కోమని నువ్వు చెప్తున్నావా? పెళ్లి జరిగినప్పుడు కూడా నా విషయాలు గోప్యంగా ఉంచింది నీ నిజస్వరూపం తెలుసుకోవడానికి మాత్రమే. అందుకే నువ్వు నాతో సంసారం చేయనని చెప్పినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాను. నీ కుటుంబం మంచిది అని తెలిసిన రోజున నిన్ను సంసారంలోకి దింపడం నాకు క్షణం పని. నా అదృష్టవశాత్తు నువ్వు కానీ నీ తల్లి కానీ నాకు అవకాశం రాకుండా జాగ్రత్త పడ్డారు అంది మేఘన. నువ్వు ఎంతోమంది పెద్ద డాక్టర్లని చూసి ఉంటావు మేఘన. వాళ్ళల్లో ఎదుటివారి పట్ల సున్నితమైన భావాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ రోగుల పట్ల, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల పట్ల తిరుగుతూ ఉంటాయి. అలా ఆలోచించలేని డాక్టర్ రోగులకు న్యాయం చేయలేడు. అలా ఉండడం వల్ల నేను నీతో కూడా ప్రేమగా ఉండలేకపోయాను. సౌమ్య మత్తుమందులకు బానిస అవుతున్నా గ్రహించలేకపోయాను. అమ్మ నిన్ను అగౌరవపరుస్తున్నా నేను గమనించలేకపోయాను. అందుకే నువ్వు విడాకుల దాకా వెళ్ళిపోయావు. నేనిప్పుడు నా తప్పు గ్రహించాను. అందుకే మనం కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు ఇంకోసారి ఆలోచించు అన్నాడు సంజయ్. నేను సామాన్యురాలిగా ఉన్నంతవరకు నీకు నా మీద ప్రేమ పుట్టలేదు. నేనిప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూతుర్ని, గ్లోబల్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ని అని తెలిసింది కనుక నన్ను నీ భార్యగా ఉండమని అడుగుతున్నావు. ఇంకోసారి నీ మాటలకి మోసపోయే బలహీనురాల్ని కాను అని చెబుతూ మేఘన బయటికి వెళ్ళడానికి 4 అడుగులు వేసింది. సంజయ్ వేగంగా ఆమె ముందుకు వచ్చి అడ్డం నిలబడ్డాడు. నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు మేఘన. నువ్వు విడాకులు కావాలని అడిగినప్పుడే నువ్వు ఎవరివో తెలియకపోయినా మనం కలిసి ఉందామని అడిగాను. మన మనసులో ఎప్పుడు ఎదుటివారి పట్ల ప్రేమ పుడుతుందో చెప్పలేం కదా. వెనకాల ఎటువంటి అండా లేకుండా నువ్వు బయట ప్రపంచంలోకి అడుగు పెడితే నలుగురు నిన్ను మోసం చేస్తారన్న భయంతో నిన్ను విడాకుల ఆలోచన విరమించుకోమని చెప్పాను. కానీ నువ్వు గొప్పింటి అమ్మాయివి అని తెలిసి అడగలేదు. ఇప్పుడు నువ్వెవరివో నాకు తెలిసింది కనుక నేను నీ అభిప్రాయాలకి అడ్డం రాను. నీ ఆలోచనలు మార్చుకోమని చెప్పను. ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోగలవన్న నమ్మకం నాకు కుదిరింది. కానీ నీ ఎదురుగా ఇంకో 10 ఏళ్ల పాటు నేను ఇదే హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాను. అందువల్ల నేను నిన్ను ఎప్పటికీ నా భార్యగానే భావిస్తాను. నా చేత 10 ఏళ్లకు బాండ్ రాయించుకొని మీ నాన్నగారు నాకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు. బహుశా ఆయనకు కూడా నా పట్ల అదే అభిప్రాయం ఉండి ఉంటుంది అన్నాడు సంజయ్. సంజయ్ మాటలు వినగానే మేఘన కోపంతో కనుబొమ్మలు చిట్లించింది. అతను తనని ఎప్పటికీ వదిలిపెట్టేలా లేడన్న సంగతి కూడా ఆమెకి అర్థమవుతోంది. గ్లోబల్ హాస్పిటల్ని తన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడు సంజయ్ని బయటికి పంపకుండా అతని చేత 10 ఏళ్లకు బాండ్ రాయించుకున్నందుకు మనసులోనే తండ్రిని తిట్టుకుంది. ఆయన పంతం పట్టకపోతే సంజయ్ గొడవ అప్పుడే వదిలిపోయేది. నేను అతన్ని నా కింద పనిచేసే ఒక ఉద్యోగిలాగా చూసి అతన్ని అవమానపరచాలని అనుకున్నాను. అతను నన్ను ఇంకా తన భార్యలాగే చూసుకుంటానని అంటున్నాడు. ఎంత సిగ్గులేని మనిషి అని మనసులోనే అసహించుకుంది మేఘన. సంజయ్ దగ్గర నుంచి తండ్రి దగ్గరికి వచ్చాక మేఘన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతోంది.
ఏడాది తర్వాత మేఘన ఇంటికి రావడంతో ఆమె గతం తలుచుకుని బాధపడకుండా రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ సమయం ఇంటిలోనే గడుపుతూ కంపెనీ పనులని మదన్ మీద వదిలిపెట్టేశాడు. మేఘన వచ్చాక మదన్ మీద పని ఒత్తిడి ఎక్కువ అవడంతో అతను మేఘనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాడు. అయినప్పటికీ మదన్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి మేఘనకి ఏదో ఒక ఖరీదైన బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నాడు. తండ్రి అన్నగారు ఎంత గారాబంగా చూసుకుంటున్నా మేఘన తన బాధ్యతలన్నీ మర్చిపోవడం లేదు. ఆమె ప్రతిరోజు గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళి తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. హాస్పిటల్లో ఎక్కడ ఏం జరిగినా పల్లవి ద్వారా ఆమెకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ బిజినెస్ పెంచుకోవడం కంటే పేషెంట్స్ నమ్మకం సంపాదించడం మీదనే ఎక్కువ ధ్యాస పెట్టింది. తమ ప్రవర్తనని మేఘన ప్రతి క్షణం గమనిస్తోందన్న భయంతో ఉద్యోగులందరూ రోగులతో జాగ్రత్తగా ఉంటున్నారు. రోగులు కూడా ఆ విషయం గ్రహించడంతో పాటు తమకి ఎక్కువ మందులు రాయకపోవడం కూడా గమనించారు. ఈ హాస్పిటల్లో అనవసరంగా మందులు రాయరన్న పేరు నెమ్మదిగా 10 మంది నోటా వినబడుతోంది. డాక్టర్ వెంకట్రావు అనసూయ ట్రస్ట్ విధి విధానాలు కూడా మేఘన పూర్తిగా తయారు చేసింది. డాక్టర్ వెంకట్రావు గారు ఆ విధి విధానాలకు ఒప్పుకోవడంతో గ్లోబల్ హాస్పిటల్లో బీదవాళ్ళకి కూడా చికిత్స అందించడం మొదలైంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న బీదవారికి మాత్రమే ఆ ట్రస్ట్ కింద ఉచిత వైద్యం ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకి అయిన చికిత్స ఖర్చులన్నీ ట్రస్టు భరిస్తుండడంతో హాస్పిటల్ బిజినెస్ ఏమీ తగ్గడం లేదు. హాస్పిటల్కి మంచి పేరు రావడం మొదలైంది. తన సంపాదన సద్వినియోగపడుతోందన్న తృప్తి డాక్టర్ వెంకట్రావు దంపతులకు కలిగింది. తమ బంధువులకి ఎటువంటి వైద్య చికిత్స కావలసి వచ్చినా గ్లోబల్ హాస్పిటల్లో చేరితే ఉచిత వైద్యం దొరుకుతుందని చెప్పడంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చి గుర్తింపు కార్డులు తీసుకోవడం మొదలుపెట్టారు. వెంకట్రావు దంపతులు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి తమకి వస్తుందని ఆశపడ్డ బంధువులు ట్రస్ట్ పెట్టిన తర్వాత కొంత నిరాశపడినా తమకి వైద్య ఖర్చులు తగ్గినందుకు ఆనందించారు. ఆ రోజు ఆదివారం కావడంతో మేఘన తన స్నేహితురాలి పుట్టినరోజు ఫంక్షన్ కోసం గోల్డెన్ పబ్కి వెళ్ళింది. అక్కడ పాత స్నేహితులు చాలామంది ఆమెను కలిశారు. ఆమె డాక్టర్ సంజయ్ని పెళ్లి చేసుకోవడం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లడంతో చాలా రోజుల నుంచి స్నేహితులెవరూ ఆమెని కలవలేకపోయారు. అనుకోకుండా ఆమె రావడంతో అందరూ ఆమె చుట్టూ కూర్చుని కబుర్లు చెబుతున్నారు. ఆ మూల చూసావా, ఒక అమ్మాయి తాగి స్పృహ లేకుండా పడి ఉంటే వాడెవడో వీడియో తీస్తున్నాడు అని ఒక అమ్మాయి మిగతా వాళ్ళకి చెబుతోంది. అందరూ అటు కేసు చూశారు. కానీ ఏమీ పట్టించుకోనట్లు మళ్ళా కబుర్లలోనూ డ్యాన్సులలోనూ మునిగిపోయారు. ఇలాంటి అరాచకాలని వాళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కనుక వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. మేఘన మాత్రం కుతూహలం పట్టలేక వాష్రూమ్కి వెళ్ళాలన్న వంకతో అటు కేసి వెళ్ళింది. కొంత దూరంలో ఉండగానే అక్కడ సౌమ్య స్నేహితురాలు ఉండడం గమనించింది. ఆమెని సౌమ్యతో పాటు తన అత్తగారింటిలో మేఘన చాలాసార్లు చూసింది. సౌమ్యతో పాటు ఆమె కూడా తనని ఎప్పుడూ హేళన చేసి మాట్లాడేది కనుక మేఘన ఆమెని వెంటనే గుర్తుపట్టగలిగింది. స్నేహితురాలు అక్కడ ఉంది అంటే సౌమ్య కూడా అక్కడే ఉండి ఉంటుందన్న అనుమానంతో అందరి కేసు చూసింది. కానీ నిలబడ్డ వాళ్లలో సౌమ్య కనిపించలేదు. మేఘనకి అనుమానం వచ్చి సోఫాలో వాలిపోయి కూర్చుని ఉన్న అమ్మాయి కేసు చూసింది. ఆ అమ్మాయి ప్రవర్తన చూడగానే అప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకతను ఆ అమ్మాయి పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతుంటే ఇంకొక కుర్రాడు దూరంగా కూర్చుని సెల్ ఫోన్లో ఆ ఇద్దరిని వీడియో తీస్తున్నాడు. కొద్దిగా దగ్గరికి వెళ్ళేసరికి ఆ డ్రగ్స్ తీసుకున్న అమ్మాయి సౌమ్య అని గ్రహించింది మేఘన. అక్కడ జరుగుతున్న ఘోరం చూడగానే మేఘన దూరంగా వెళ్ళి సంజయ్కి ఫోన్ చేసింది. సంజయ్ ఎంతసేపటికి ఫోన్ ఎత్తలేదు. మేఘనకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సౌమ్య మీద ఎంత కోపం ఉన్నా అలా ఆ కుర్రాళ్ల చేతిలో ఆమెను వదిలిపెట్టడానికి ఆమెకి మనసు రాలేదు. ఆమె వాళ్ల మీద అరిచి కేకలు పెట్టినా ఆ కుర్రాళ్ళు తప్పంతా సౌమ్యదే అంటారు. కానీ తమ తప్పుని ఒప్పుకోరు. సంజయ్ ఫోన్ ఎత్తకపోవడంతో కావేరికి ఫోన్ చేసి చెబితే ఆమె వచ్చి సౌమ్యని తీసుకువెళ్ళగలదేమో అన్న ఆలోచన వచ్చింది మేఘనకి. కావేరి నోరు మంచిది కాదు అని తెలిసినా సౌమ్యని ఆ కుర్రాళ్ల చేతిలో వదిలిపెట్టలేక ఆమె కావేరికి ఫోన్ చేసింది. సౌమ్య డ్రగ్స్ తీసుకొని గోల్డెన్ పబ్లో పడిపోయింది. పబ్కి వచ్చి సౌమ్యని తీసుకెళ్లమని సంజయ్కి చెప్పండి అని చెప్పి ఆవిడ అంటున్న మాటల్ని వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది మేఘన.
సౌమ్య పబ్లో పడిపోయి ఉంది అన్న మేఘన మాటలు వినగానే కావేరి కంగారు పడి సంజయ్కి ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ కూడా సంజయ్ ఎత్తకపోవడంతో కావేరి ట్యాక్సీ చేసుకుని గోల్డెన్ పబ్కి వెళ్ళింది. ఆవిడ ట్యాక్సీలో ఉండగానే సంజయ్ ఆవిడకి ఫోన్ చేశాడు. సౌమ్య గోల్డెన్ పబ్లో డ్రగ్స్ తీసుకుని పడి ఉందని మేఘన చెప్పినట్లు కావేరి కొడుక్కి చెప్పింది. నేను గోల్డెన్ పబ్కి వెడుతున్నాను, నువ్వు కూడా వెంటనే అక్కడికి రా అని చెప్పింది ఆవిడ. గోల్డెన్ పబ్లో సౌమ్యని చూసినట్లు మేఘన ఫోన్ చేసి చెప్పిందంటే సౌమ్య ఎలాంటి పరిస్థితిలో ఉందో అని సంజయ్ కంగారు పడ్డాడు. పరిస్థితి ఎంతో సీరియస్గా ఉండకపోతే కానీ మేఘన తల్లికి ఫోన్ చేసి చెప్పదు అని అనుకుంటూ సంజయ్ హుటాహుటిన గోల్డెన్ పబ్కి బయలుదేరాడు. పబ్ లోపలి వాతావరణం నచ్చకపోవడంతో మేఘన ఒక స్నేహితురాలితో కబుర్లు చెబుతూ బయట నిలబడి ఉంది. సౌమ్యని ఆ కుర్రాళ్ళు ఎక్కడికన్నా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలన్న ఆలోచన కూడా ఆమెకి ఉండడంతో సంజయ్ వచ్చే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. హడావిడిగా పబ్ దగ్గరికి వస్తున్న కావేరిని చూడగానే సంజయ్ రాకుండా ఈవిడ వచ్చిందేమిటి, ఈవిడ వచ్చి ఏం చేస్తుంది అనుకుంటూ మనసులోనే విసుక్కుంది మేఘన. ఎంతో ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకున్న మేఘన ఎదురుగా కనిపించేసరికి కావేరికి కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆవేశంలో ఆవిడ సౌమ్య కోసం తాను అంత దూరం నుంచి వచ్చినట్లు మర్చిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, సౌమ్య ఎక్కడ ఉంది అని కావేరి గట్టిగా అడిగింది. సౌమ్య లోపల పడి ఉంది, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి పెడసరంగా అంది మేఘన. అది స్నేహితురాలతో పార్టీకి వెడుతున్నానని చెప్పే వెళ్ళింది. అయినా నువ్వు ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు, మొగుడిని వదిలిపెట్టేశాక నీకు తిరుగుళ్ళు చాలా ఎక్కువయ్యాయి కసిగా అంది కావేరి. మేఘన ఎంత గొప్ప ఇంటి పిల్లో తెలిసినప్పటి నుంచి కావేరిలో అసూయ ఎక్కువైంది. అంత గొప్ప ఇంటి అమ్మాయిని వదిలిపెట్టుకున్నామన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఆమె మేఘన మీద కేకలు వేస్తోంది. మేఘనకి కోపం కట్టలు తెంచుకుంది. సౌమ్య కష్టాలలో ఉంది కదా అని ఫోన్ చేసి చెబితే తననే తిట్టడం సహించలేక మేఘన ఆవిడ మీద చెయ్యి ఎత్తింది. నా మీదే చెయ్యెత్తుతావే, నీకు పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోతోందే. ఆవిడ సౌమ్య గురించి జాగ్రత్త పడడం మర్చిపోయి మేఘన మీదకి ఆవేశంగా విరుచుకుపడుతున్న సమయంలో సంజయ్ కారు దిగి అక్కడికి వచ్చాడు. అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? మేఘన ఇంకా నా భార్యే అన్న సంగతి మర్చిపోవద్దు. తనకి అవమానం చేస్తే నన్ను అవమానపరిచినట్లే అరిచాడు సంజయ్. తన తల్లి మేఘనని చూస్తూనే ఎందుకు విరుచుకుపడిపోతుందో అతనికి అర్థం అవలేదు. తాను మేఘనని ఎలాగో అలాగా దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లి అందుకు విరుద్ధంగా మేఘనతో గొడవలు పెట్టుకోవాలని చూడటం అతనికి తలనొప్పిలాగా మారిపోయింది. తానంటేనే విరుచుకుపడిపోతున్న మేఘన సౌమ్య కోసం తల్లికి ఫోన్ చేసిందంటేనే ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉండి ఉండాలి. అది అర్థం చేసుకోకుండా తల్లి మేఘనతో గొడవ పడటం అతనికి రుచించలేదు. ఒక్క అరుపుతో ఆమె నోరు మూయించాలని చూశాడు. కానీ కావేరి అందుకు లొంగలేదు. సిగ్గుందిరా నీకు? అది నీకు విడాకులు ఇచ్చేసినట్లు ఊరందరికీ చెప్పుకుంటూ తిరుగుతోంది. అది ఎలాంటి బట్టలు కట్టుకుందో చూడు. అది అడిగానని నా మీదే చెయ్యెత్తింది. నువ్వేమో ఇంకా నీ భార్యే అంటావు అరిచింది కావేరి. అసలు నువ్వు ఈ పబ్ దగ్గరికి ఎందుకు వచ్చావు? మేఘనతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు? అదే నన్ను ఫోన్ చేసి పిలిచింది. వచ్చాక అడిగితే సౌమ్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. అసలు ఇంత రాత్రివేళ ఇది ఇక్కడ ఎందుకుందో కనుక్కో కసిగా అంది కావేరి. మేఘన మీద ఉన్న కోపంతో ఆమె తనని ఫోన్ చేసి ఎందుకు పిలిచిందో కావేరి మర్చిపోతోంది. సంజయ్ విస్మయంగా తన ఫోన్లోకి చూసుకుంటే గంట క్రితం మేఘన నుంచి వచ్చిన మిస్డ్ కాల్ కనిపించింది. ఆ సమయంలో తాను ఆపరేషన్ థియేటర్లో ఉండడంతో అతను ఎవరి నుంచి ఫోన్లు వచ్చాయో చూడలేదు. ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వస్తూనే తల్లి దగ్గర నుంచి పబ్ దగ్గరికి వెంటనే రా అని ఫోన్ రావడంతో అతను మిగతా కాల్స్ ఏమొచ్చాయో చూసుకోలేదు. అతనికి వెంటనే సంగతి అర్థమైంది. పబ్ లోపల సౌమ్య ఏదో కష్టంలో ఉండడం గమనించి మేఘన నన్ను హెచ్చరించడానికి ప్రయత్నం చేసి ఉంటుంది. అది కుదరకపోయేసరికి అమ్మకి చేసి ఉంటుంది అనుకుని మేఘన కేసి సందేహంగా చూశాడు. మేఘన పబ్ లోపలికి ఒకసారి చూసి కోపంతో విసవిసా కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికే పోతున్నావు, ఆగో అంటూ మేఘన వెనకపడబోయిన కావేరి ఒక్కసారి ఆగి చుట్టూ చూసింది. ఆమె చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. సంజయ్ మేఘన కంటే ముందరే పబ్లోకి వెళ్ళడం ఆమె గమనించలేదు. అక్కడ ఒక్కతి అయిపోవడంతో బిక్కుబిక్కుమంటూ కావేరి సంజయ్ కారు దగ్గరికి వెళ్ళి నిలబడింది. మేఘన చూపులోని అర్థం పసిగట్టిన సంజయ్ వేగంగా పబ్ లోపలికి పరిగెట్టాడు.
లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతనికి అడ్డం పడ్డాడు. సంజయ్ తన ఐడెంటిటీ చెప్పగానే ఒక సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళి మేనేజర్తో సంజయ్ గురించి చెప్పాడు. వెంటనే పబ్ మేనేజర్ ఒక పాస్ తీసుకువచ్చి స్వయంగా సంజయ్ చేతికి ఇచ్చి అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. సార్, మిమ్మల్ని మా పబ్కి రమ్మని చాలాసార్లు అడిగాను. ఇన్నాళ్ళకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు కాంప్లిమెంటరీ సార్, బిల్ ఉండదు, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి అన్నాడు మేనేజర్. మీ పబ్లో డ్రగ్స్ వాడుతున్నారా? సంజయ్ నెమ్మదిగా తీక్షణంగా అడిగాడు. అతని నుదుటి మీద ముడతలని చూసి మేనేజర్ కంగారు పడ్డాడు. మా పబ్లో అందుకు ఒప్పుకోం సార్, ఏం జరిగిందో చెప్పండి అని కంగారుగా అంటూ సంజయ్ వెనకాలే పబ్లోకి అడుగుపెట్టాడు. లోపల ఉన్న తక్కువ వెలుతురికి కళ్ళు అలవాటు పడకపోవడంతో సంజయ్ కళ్ళు చిట్లించి చుట్టూ చూస్తూ సౌమ్యకేసి వెతుకుతున్నాడు. ఒక కార్నర్లో ఒక అమ్మాయి సోఫాలో పడుకొని ఉండడం, అక్కడే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు గుంపుగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉండడం గమనించి నిశ్శబ్దంగా అటుకేసి అడుగులు వేశాడు. మేనేజర్కి పరిస్థితి అర్థమయ్యి దూరంగా నిలబడి ఉన్న సెక్యూరిటీని కనుసైగతో దగ్గరికి పిలిచి సంజయ్ వెనకాల నడిచాడు. సంజయ్ ఊహించినట్లుగానే సౌమ్య సోఫాలో వాలిపోయి ఉంది. ఆమె ఊపిరి బరువుగా పీల్చి వదులుతోంది. డ్రగ్స్ వాడటం మూలంగా ఆమెకి తన చుట్టుపక్కల ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. ఆమె పక్కనే ఒక యువకుడు చేతిలో మందు గ్లాసుతో కూర్చొని సౌమ్యతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమె బట్టలని తొలగిస్తున్నాడు. పక్కనే నిలబడ్డ ఇంకో యువకుడు ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటన పబ్లో ఉన్న మిగతా వాళ్ళకి కనబడకుండా ఆ యువకుడి స్నేహితులు అడ్డంగా నిలబడి ఇంకొంతమంది యువతులతో మాట్లాడుతున్నారు. అందులో ఉన్న ఒక యువతి సౌమ్య స్నేహితురాలని సంజయ్ వెంటనే గుర్తుపట్టాడు. వెనకాల జరుగుతున్న వీడియో రికార్డింగ్ ఆమెకి తెలిసి జరుగుతోందో తెలియకుండా జరుగుతోందో సంజయ్కి అర్థం అవ్వలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.